అలాంటి స్వతంత్ర దినోత్సవం నాడు మన దేశంలో ఎక్కడ చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ పల్లె చూసినా, ఏ వీధి చూసినా, ఏ వాడ చూసినా అడుగడుగున భారతీయ తత్వం త్రివర్ణ చీర కట్టిన స్త్రీమూర్తిలా రెపరెపలాడుతుంటుంది. కానీ అదంతా ఒకప్పటి మాట. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితే ఉందంటారా? ఉందంటారా? కానీ జరుపుకోవాలి. మనం జరుపుకున్నాం. ఎందుకు? మనకి స్వతంత్రాన్ని సంపాదించిన ఎందరో అమరవీరులను స్మృతి నందడానికి జరుపుకున్నాం. కానీ కేవలం వారిని గుర్తు తెచ్చుకుంటే సరిపోదండి. వారు చేసిన ఎన్నో త్యాగాలను, వారు చేసిన పోరాటాలను, వారు చేసిన ఉద్యమాలను గుర్తు తెచ్చుకోవాలి. ఈ ఉద్యమం మన నరనరాల్లో జీర్ణించుకోవాలి. ఉద్యమాన్ని నరనరాల్లో జీర్ణించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒక జరిగిన విషయం చెప్తాను. ఒక వారం క్రితం ఇది జరిగిందండి. అప్పటికి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం మన కాలేజీలో స్టార్ట్ అయ్యి వారం రోజులు దాటింది. అర్ధరాత్రి 12 అయింది. నేను ఇంకా మేల్కొని ఉన్నాను. మా రూమ్లో ఒకడు పడుకొని ఉన్నాడు. బయటంతా ఆ రోజు బర్త్డే పార్టీ ఫంక్షన్ జరుగుతుందనమాట. గోలగోలగా ఉంది. ఆ గోలలో వాడు నిద్రపోతూ కూడా జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర అని కలవరిస్తున్నాడు. ఆ గోల విని మేమందరం చూసి పక్కనే వచ్చి జై సమైక్యాంధ్ర అని గట్టిగా రాగానే వాడి నిద్రలోనే చెయ్యెత్తేశాడు. జై సమైక్యాంధ్ర అని చెయ్యెత్తాడు. అది నరనరాల్లో జీర్ణించుకోవడం అంటే. ఈ ఉద్యమాన్ని నరనరాల్లో జీర్ణించుకోవాలన్నా ప్రతి ఒక్కడు. సరే, ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఇంకోటి గుర్తు తెచ్చుకుందాం. ఆనాటి పరిస్థితులకు ఈ రోజున్న మన పరిస్థితికి ఏదైనా తేడా ఉందంటారా? ఏమాత్రమైన తేడా ఉందా? ఆనాటి ఆ తెల్లదొరల నిరంకుశత్వ పరిపాలనలో నల్లికి చితికి కుమిలిన మన పూర్వీకులకు తెలుసండి స్వేచ్ఛ స్వతంత్రాల విలువ. మరి ఈనాడు ఇక్కడ ఏం జరుగుతుంది? మనది స్వతంత్ర దేశం, స్వరాజ్య దేశం. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నో చర్చలు జరగాలి. ప్రతి ఒక్క ప్రజల వ్యూ తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? కొంతమంది స్వార్థానికి అది వాడుకుంటున్నారు. చర్చలు లేవు, అభిప్రాయ సేకరణ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒకసారి విడదీస్తామంటారు, ఇంకోసారి మళ్ళీ కాదంటారు. అసలు ఎందుకు విడదీయాలండి? స్వతంత్రాన్ని సంపాదించుకున్న 66 వసంతాల తర్వాత ఇన్ని సంవత్సరాల నుండి మనం ప్రతి రంగంలోనూ సమగ్ర అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర విభజన అనే గ్రహణం పట్టి పీడిస్తుంది. మరి ఈ గ్రహణ పీడ నుంచి మనం విడిపించాలంటే ఏం చేయాలి? విడిపించి మనం మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? మనందరం ఏం చేయాలి? రాష్ట్ర విభజన వద్దు, సమైక్యమే వద్దు అని ఎలుగెత్తి చాటుదాం, గళమెత్తి గర్జిద్దాం. గర్జించడం అంటే ఏంటో తెలుసా? గర్జించడం అంటే ఏంటో తెలుసా? మన మనసులో ఉన్న కసిని గుండెల్లో ఉన్న దమ్ముతో కలిపి అరిస్తే అదే గర్జించడం. గర్జిస్తారా? జై సమైక్యాంధ్రం గర్జిస్తారా? నీ ప్రతి అడుగు ఒక పిడుగు అవ్వాలి, ప్రతి అడుపు ఒక గర్జన అవ్వాలి. ఆనాటి ఆ తెల్లదొరల కోరల నుండి మన భరతమాతను విముక్తి కలిగించినట్టు ఈనాడులే ఈ స్వార్థపరితమైన కేంద్ర ప్రభుత్వ కోరల నుండి, ఈ రాకాసి కోరల నుండి మన తెలుగు తల్లిని కాపాడుకుందాం. మన తెలుగు తల్లి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. ప్రతి విద్యార్థి ఒక ఉద్యమకారుడు అవ్వాలి. సమైక్యాంధ్ర కోసం పోరాడాలి. సమైక్యాంధ్ర కోసం పోరాడదాం. సమైక్యాంధ్ర సాధిద్దాం. ఒంగోలు గిత్తలోని పొగరు, గుంటూరు మిర్చిలోని ఘాటు, కోనసీమ కొబ్బరిలోని కమ్మదనం, విశాఖలోని గట్టిదనం, రాయలసీమ పౌరుషం, విశాఖ విజయనగరపు రాజుల రాజసం, కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇవన్నీ కలగలిపిన
శ్రీకాకుళపు ఉద్యమ తత్వంతో ఉద్యమిస్తే ఢిల్లీలో అదరాలి, నేతలు గుండెల్లో గుబులు పుట్టాలి, సమైక్యాంధ్రను ప్రకటించాలి.